హలో అండి, ఈరోజు సాయంత్రం వచ్చినాము. అందుకే వంట ప్రోగ్రామ్ ఏమీ పట్టుకోలే, రావడమే 7 వరకు వచ్చేసిన. ఇంక ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. కొన్ని మొక్కలు పట్టుకొచ్చిన వచ్చేటప్పుడు. ఇది చూడండి మనం ఎంత పెద్దగా అయిందో. ఇది బిల్వపత్రం పెద్దగా అయిపోయింది. ఫస్ట్ ఇంతవరకు ఉండే, మీరు చూసినారు కదా. ఇప్పుడు మనకు సన్నగా ఉండే మనకు నీడనిచ్చే అంత అయింది. ఇగో ఎంత లావు అయింది చూడండి. చూడండి ఒక్కొక్కసారి మస్తు అయింది. ఇగో పెద్ద పెద్ద ముళ్ళు. చిన్నప్పుడు మాకు చెవులు బలస ముళ్ళతోనే కుడుతుండే. బలసకాయలు ఉంటుండే. ఈ కాయలు కాదు, బలస ముళ్ళతోనే చెవు కుడుతుండే. చెవు అంటే గుర్తొచ్చింది నా చెవు. మీ చెవు ఏమైందమ్మా అని మొన్న ఎవరో అబ్జర్వ్ చేసారు అంటున్నానా హోటళ్లలో. మీ చెవు ఏమైంది అని అడిగారు. అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేమేమో 18 మంది మనవలు మనవరాళ్ళం. చిట్వేలి మండ్రపల్లి విలేజ్, అమ్మమ్మ వాళ్ళ ఊరు, కడప డిస్టిక్. అయితే మేము పడుకోనికి పోయినప్పుడు మంచాలా పాడా మా తాతకి ముగ్గురు బిడ్డలు, 2 కొడుకులు. అట్లే ఇంకా మా చిన్నమ్మమ్మ వాళ్ళు ఇట్లా వస్తుండే చాలామంది. అందరూ ఉన్నప్పుడు పడుకోవడానికి మంచాలు ఎన్ని, ఒక 6-7 మంచాలు ఉంటుండే. మనం ఈ కాయలు ఈ చెట్టువే మనం కొన్ని చూడము. ఇంకా కాయలు బేనిషా కలర్ వచ్చినట్టు వచ్చింది. ఇదే ఇక మానేద్దాం చెట్టు పైననే. జామకాయ వచ్చేటప్పుడు తెంపుకొచ్చుకున్నా. జామకాయలు అయితే మొత్తం అయిపోయినాయన్న. జామకాయ ఉందేనా అమ్మే? నేను చూసినా ఉందేమో అని. చెట్లు ఒక్కొక్కటి ఎంత బాగా అయిందో అమ్మే, చూస్తుంటే ఎంత బాగుందో. అయితే అందరినీ కింద పడి పెడుతుండే మమ్మల్ని, పిల్లలందరినీ. చేపలు, గోతం సంచులు అన్నీ వేసి పరిచి. నేను చిన్నప్పుడు మస్తు భయం ఉంటుండే నాకు. అయితే నన్ను ఆ చివర వండబెట్టి ఉండే, మొత్తం లైన్గా వండబెట్టినప్పుడు ఆ చివర వండబెట్టుండే. ఆ పక్క అంతా చెట్లు ఇట్లా. ఇప్పుడు ఎట్లా సౌండ్లు వస్తున్నాయి, కొయ్ 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 అట్లా సౌండ్లు వచ్చేటి. నైట్గా అన్నానా హోల్ ఉందా, ఉడిమే ఉంటుంది. ఇందాకనే బయట వచ్చిపోయింది మమ్మ అది ఉడుము. బయటకి ఏమో ఇక్కడ చూడమే, తడిగా చుక్కలు లోపలికి. ఇంకా ఈ సరౌండింగ్ ఏడలేదు చూడము, ఇన్నే ఉంది. అంటే దానికి 6 అడుగులు. మా ల్యాండ్లో ఉడుములు ఉన్నాయి. అగో అటు ఇటు ఆడ కూడా ఉంది హోలు. ఉడుము ఒకసారి ఉడుము బట్టి మంచి ఉడుము కూర చేయొచ్చు కాబట్టి ఇంతవరకు చేయలేదు, తినలేను. అది రోజు అసలు ఇవి ఈ ఎన్నడమాగాల్లో కలర్ వస్తుంది అనుకున్నాం. కలర్ వస్తుంది అంటుంటే కలర్ వస్తలేవు, ఏమొస్తలేవు. 2 కాయలు ఆడ 3 కాయలు, వచ్చే కాయలు వస్తూనే ఉన్నాయి. ఏందో బొయ్యమన్నది లోపల. అయితే ఇదేంటి లోపల ఇంత సంకటం ఉన్నట్టున్నాం. ఇది మాగుతానా ఉన్నాయిలే. ఎంత బాగా వచ్చిందిరా కలరు. ఎన్ని మామిడి పండ్లు వచ్చినాయి మమ్మీ. అయితే నేను భయపడి అవతల పండ పెట్టిన నన్ను భయపడి మధ్యరాత్రిలో కాదు, నేను పడుకున్న చరిసేపటికి నేను ఈ పక్కకు వస్తా అని చెప్పి ఈ పక్కకు వచ్చి పడుకున్నా. అయితే ఆ రోజే మా తాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 2 కాళ్ళు ఎద్దులు ఉండే. అయితే ఒక కాడి ఎద్దులేమో పాతగా ఉండే. ఆ రోజే కొత్త ఎద్దులు తెచ్చిండు. ఆ ఎద్దులు ఏంది ఆ ట్రంటికి సెట్ అవ్వక పొడుచుకుంటా ఉన్నాయి. పొడుచుకొని వచ్చినాయి చూడు. అరే గుడ్లు రా, అరే తప్పుతుంటిగా ఇడేం లేవు. ఇట్లా పెట్టేసామా అన్నీ ఉంచేసాము అవి చేసుకుంటేందుకు. కమ్జువేమమ్మీ అంటే ఈడన్నా చెట్ల కింద ఉంటే గడ్డి పీకేటప్పటికి నా పక్క పెట్టండేమో అని పడుకుంటాను నేను. చూడండి ఎంత ఓపెన్గా పెట్టుకునే కమ్జులు మన ల్యాండ్లో గుడ్లు. కమ్జులు అట్లే పెట్టేస్తాయట కావాలి. అవునా, మరి ఎంత ఓపెన్ కదా నాన్న. నేను ఇట్లా దగ్గరకి ఇట్లా వస్తా ఉండి ఇట్లా చూసుకుంటూ వచ్చినా అవి చూసిన. బేనిషా చెట్లు ఒక 5 ఉన్నట్టున్నాయి, 5 or 6. బేనిషా బాగుంటుంది కదా ఫ్రూట్. అయితే ఈ కథ ఇంకొక గంట సాగిపెట్టేటట్టున్నాను నేను. ఇవి చూపించుకుంటా. ఇంకా అవి చూడగానే మనకి అబ్బా పోయి ఇంకా చూడాలి వాటిని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ నుంచి ఒకటి లేసిపోయింది. ఆడ కూడా గుడ్లు ఉండొచ్చు నాకు తెలిసి. కమ్జు పోయిందా?
పిట్ట. అయితే అవతల పడుకునేదాన్ని అవతల పడుకున్నానా, మధ్యరాత్రిలో ఎద్దులు గుద్దుకుంటూ అగో గుడు ఏ గుడి ఆడికి వచ్చింది. చెట్లల్లో అవి ఏడున్నాయో. అయితే కొంతమంది చెట్లకి కవర్స్ కట్టండి అని చెప్తారు ఫ్రూట్స్కి. అట్లా లేకపోతే చెట్లకి మొత్తం నెట్ కట్టేయమన్నారు, గ్రీన్ నెట్ కవర్ చేసేసేయండి అని. మేమేం కట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ బర్డ్స్ తింటే తినని, అవన్నీ తింటే మహా అంటే. కాబట్టి అట్లా కొంతమంది ఏమో లేదు చాలా మంచిగా వస్తాయి అంటే మచ్చలు గిచ్చలు రాకుండా బాగా వస్తాయి అంటున్నారు. చూద్దాం, మనకి ఇంకా ఇది ఫస్టే కదా, ఉండగా చూద్దాం. ఈ ఫస్ట్ దేవుడు కాపు. అయితే ఇంకోటి, ఒక చెట్టు 2 చెట్లు ఒకవేళ మేము అట్లా కట్టినా కూడా నెట్, ఒక చెట్టు 2 చెట్లు కట్టకుండా వదిలేస్తాం. ఎందుకంటే మన ల్యాండ్లో చూసినారు కదా ఎన్ని ప్రాణాలు ఉన్నాయో బర్డ్స్, వాటికి వదిలేద్దాం. ఇటు నుంచి రూమ్ చూడు ఎంత బాగుందో. అయితే ఇందాక ఈ నుంచి పోయింది పెట్ట, ఒకవేళ ఏమన్నా ఉన్నాయేమో అనుకున్నా. అవన్నీ పెట్టాము అట్లా నేలపైన ఏం లేదు. అయితే మధ్యరాత్రిలో ఎద్దులు తట్టుకుంటా వచ్చేసినంట. ఆ రోజు ఏం చేసింది, ఆ రోజు మేము పొద్దున్నే పోయినాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పోగానే మా పిన్ని సీను వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఆమె కమ్మలు మంచిగా ఉంటుండే ఇట్లా స్టోన్స్వి. ఇంకా పోగానే నేనంటే మస్తు ఇష్టం ఉంటుండే మా పిన్నికి చిన్నప్పుడు. నా తల్ల పేలుంటే పోగానే ఇగో ఎడుగుడు కింద ఇగో లోపల అయితే దాచుకొని ఉన్నాయి చూడు పెదరాసాలు. మా వాడు అంటాడు మమ్మీ ఇంకొక కథ ఇంకొక గంట చెప్తానుకుంటావు కదా నన్ను. చెప్తాను అవి చూస్తుంటే ప్రాణం ఒప్పుతున్నారు అసలు. ఇక అవకాడో, మన అవకాడో ఎప్పుడు వస్తుందా మమ్మీ? 2 years 4 years అని. కానీ కింద చూసినావు ఎంత బాగిందో. అంత దొడ్డేది నాన్న, అది మానవ వాళ్ళ కాయలు రావాలి, పెద్ద కావాలి. అవకాడో మస్తు మంచిది మమ్మీ, బాగుండేది. మన దగ్గర ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు చెర్రీ కూడా ఇచ్చినాం. ఇగో అంటిమాడికాయలు, తోతాఫరి ఫరి 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 సైజు మస్తు పెద్ద సైజు మమ్మీ ఇవన్నీ కూడా. చెయ్యి అంత ఉంది. చెట్లే హైబ్రిడ్. ఇంకా చెట్లు అడుగుతుంటాయి ఎవరు, ఇవి ఎక్కడ తెచ్చిరని. ఆంధ్ర నుంచి తెప్పించినాము. అయితే వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు పలాని దగ్గరే తెచ్చిర్రు అనేది అడ్రస్ అయితే మాకు తెలియదు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు. మేము వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు అక్కడైతే తక్కువ పడతాయని చెప్పి మన వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరనమాట. మాకు ఏడున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు, అక్కడ మాకెవరో తెలియదు, వీళ్ళు తెచ్చి పెట్టిర్రు. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మన వీడియోలో పెట్టిన, చెట్లు పెట్టిన వీడియోలో. ఇగో బెనిషకాయలు ఏడు కూడా. అయితే ఇట్లనే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, చాలా మంది అడుగుతుంటారు కదా, చాలా మంది అడుగుతుంటారు అని చెప్పి నేను ఫస్టే పెట్టేసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అదంతా కూడా. అయితే ఇంకా పోగానే ఏం చేసింది, నాకు పేలున్నాయి అనుకోండి, ఇక పోగానే బస్సు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బస్సు వచ్చే రోడ్డు, మెయిన్ రోడ్డుకి అంత దూరం, మన చివరి రోడ్డు అంత దూరం ఉంటుండే, అంత కూడా ఉండదు ఇంకా ఇటే అంత దూరం ఉంటుండే. దిగంగానే రెడీగా ఉండేది, అసలు పట్టుకొని వచ్చి గుంజుకొచ్చి ఒక దబర నీళ్ళు ఇట్లా కుమ్మరించి చల్లనీళ్ళే ఇంకా ఆన్నే కూర్చోబెట్టి బిడువులో ఈర్చేది పేలు. తిట్టేదాన్ని మస్తు, అమ్మదంగా నన్నే పట్టుకుంటాను అని మస్తు తిట్టుండే మా పిన్ని. నేను లాస్ట్కి అమ్మకు నాకే కలిపిండి దేవుడు, నా బిడ్డను ఆమె కొడుకుని. ఇగో ఇవి కూడా బేనిషకాయలే, ఇవి చూడండి ఎట్లా వచ్చినాయి. చీకటి అవుతుంది, ఇంకా కనిపిస్తుందా కనిపించదు, చెప్పుకుంటూ పోయి చెట్లు అయితే పెట్టించేద్దాం. కానీ నాకేమవుతుందంటే ఇగో మన ల్యాండ్లోకి వస్తే చెట్టు చూసుకొని పోతేనే నాకు తృప్తి. ఇది మామిడి చెట్లకి రాజు, ఒక కాయ లేదు కానీ సెంటర్గా ఉంది. చెట్టు కంటే పెద్ద సెంటర్లో ఆ కాయ వస్తే కానీ తెలియదు అసలు ఏమి రకం అనేది. ఇంకైతే ఆ రోజు ముద్దుగా ఏం చేసింది మా పిన్ని, కమ్మలు పెట్టింది. కమ్మలు పెట్టి అబ్బా భలే ఉంది నాయన అని మస్తు మురిసిపోయింది. ఇక నైట్ ఎద్దు దొక్కినప్పుడు ఈ కమ్మ అయితే ఇట్లా ఎగిరిపోయి పడిపోయింది. ఎద్దు దొక్కినప్పుడు కూడా అంట ఫస్ట్ ఇట్లా కాలు ఇట్లా పెట్టిందంట పడుకొని ఉంటే. ఇక అది జరుపుతుంటే ఇంక అందరూ లేసే ఉన్నారంట.
తాయి నదలు కొట్టిరు అనుకో దాన్ని బరువు పెట్టిపోతుంది కదా పక్కకి, తల పగులతో చచ్చిపోతుంది అని చెప్పి అందరూ కాసుకొని ఇట్లా అనుకుంటా. అదేం చేసింది, ఎద్దులు అది మంచిగా తెలివైనవి కదా, మెల్లమెల్లగా జరుపుకుంటూ కాలి కింద ఏముంది అనుకుంది ఏమో, మెల్లమెల్లగా జరుపుతుంటే నేను మళ్ళీ ఇట్లా మలుకొని ఇట్లా పడుకున్నానంట. మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా జరుపుకుంటే కన్నతల మీద నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ పెట్టిందంట. కింద రాతి కట్నం కట్టిస్తుండే కదా బిడుగులలో అప్పట్లో, మా చిన్నప్పుడు ఇట్లా ఊర్లలో. అయితే రాయి మీద ఎద్దు దానికి మధ్యలో పడి కమ్మ ఇట్లా లసుక్కన ఎగిరిపోయిందంట తమ్మి. ఇక మా అమ్మ చూడు, ఇక చెవు తీసుకొని కొంగులో కట్టుకొని కమ్మతో సహా ఆ తమ్మి తీసుకొని మా పెద్ద మేనమామ, మా పిన్ని, మా అమ్మ అందరూ చిట్వేల నుంచి రైల్వే కోడూరు వరకు బస్సులో పాడ మధ్యలో చెరువు కూడా ఎంతో దూరం ఇంకా నడుచుకుంటూ వెళ్ళి, ఇది మన లక్ష్మణ ఫలము, చిగుర్లు పెడుతుంది మంచిగా, చిగుర్లు వస్తున్నాయి. లక్ష్మణనా రాముడు, హనుమంతుడు, అంటే హనుమంతుడు లక్ష్మణుడు అక్కడ, లక్ష్మణుడు ఇక్కడ. మొత్తము ఖాళీ అయిపోయింది. ఇంకా మళ్ళా ఇగుర్లో వర్షం పడితే కానీ ఫుల్గా రాదు. చిగుర్లు ఏమో ఇట్లా ఇట్లా అయిపోతున్నాయి. హనుమాన ఫలం ఒకటి ఇచ్చింది, మన రామ ఫలం ఒకటి ఇచ్చింది. ఇదే హనుమాన ఫలం. రాముడు ఇది రామఫలం, అది హనుమాన్ ఫలం. రామఫలం ఇక్కడ హనుమాన్ ఫలం, అక్కడ సీత, రాముడు సీత, అక్కడ హనుమాన్ లక్ష్మణుడు. ఈ చెట్టుకి కూడా కాయలు రాలే, ఈ చెట్టుకి కూడా రాలే. ఇది వేరే రకం, ఇది వేరే ఏవో రకాలు అవి. మిగతా రసాలు గిసాలు అన్నీ ఇవేంటంటే ఇవి వచ్చేస్తాయి, పైగా మనవి హైబ్రిడ్ కాబట్టి. రుద్రాక్ష చెట్టు కూడా ఎందుకు ఆకంతా చాలా రాలిపోతుందని, ఇప్పుడు అది దాని సీజన్ ఏదో ఉంటది, షెడ్డింగ్ సీజన్, శీతాకాలం చలికాలం ప్రతి చెట్టు మన దగ్గర అన్ని సెట్ అయిపోయినాయి. ఏది డల్ ఇప్పుడు జామ చెట్లు చూసినాం అన్ని డల్ అయిపోయినాయి, ఎందుకంటే ఇప్పుడు అన్ని వచ్చే టైము. అయితే మనకు నేరేడు చెట్టు కూడా పూతలు వచ్చినాయండి. చిన్న మొగ్గలు ఉండే కదా, పూత ఇప్పుకుంది, ఉండనీలే మనం చీకటి అవుతుంది. ఇగో అరటి చెట్లు కూడా పెద్దగా అయిపోయినాయి, మనం వంటకు కట్ చేస్తలేం కదా. అయితే ఈ చెట్టుకు మనకు కాయలు రాలే కాబట్టి ఈ చెట్టు కూడా చూడండి ఎంత మంచిగా స్ట్రాంగ్ అయిందో. ఈ చెట్టు కూడా రాలే అంటే ఇవన్నీ ఇవేం రకం మమ్మీ? ఏమో అన్ని రకరకాలే ఉన్నాయి, ఒకసారి వచ్చే తింటే కానీ తెలియదు. ఇక్కడ మొన్న చెట్టు ఇరిగిపోయింది కదా, ఆ చెట్టు కాడ పెట్టిన చెట్టు ఇది, పిల్ల చెట్టు, పెద్ద చెట్టే పట్టుకొచ్చినాం. కానీ ఏం పెద్ద ఏమో ఇది మన చెట్లతో ఆయన నర్సరీలో ఇదే పెద్దది మమ్మీ. అవును, ఇది మన ల్యాండ్ లోకి వచ్చేసరికి చూస్తే అన్నిటితో పోలిస్తే చిన్న పిల్ల. మనం 4 years తెప్పించింది, లాస్ట్ జూన్ లో మనం పెట్టినాము. ఇప్పుడు 9 months. ఇప్పుడు మనం చెట్లు పెట్టి 1 year కూడా కాలే, అయినా కూడా మనకు కాత వచ్చేస్తుంది. ఇది 1300 1300 మమ్మీ. అయినా కూడా చూడండి అట్లుందో. అదే మనకు అక్కడైతే అంత పల్లె ఫస్ట్ మనకు అక్కడ పెట్టినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇది అంతా కలిసి ఒక్కొక్క చెట్లు నర్సరీలో పెట్టేవాళ్ళు ఎక్కువ రేట్లు, వాళ్ళే పెట్టడము వాళ్ళే తేవడం అన్ని కలిసి 2.5 lakh అయిందండి. మన దగ్గర ఐస్ యాపిల్ కూడా ఉంది, ఎంత మంచిగా స్ట్రైట్ గా ఎంత బాగుంది చూడండి. అదే వచ్చిన ఐస్ యాపిల్. అయితే ఇది ఇక్కడ ఇట్లా చూడండి, ఈ చెట్టు కూడా మనకి ఎంత మంచిగా గుబురు కొడుతుందో నుంచి ఇట్లా చూస్తుంటే వాతావరణం. అయితే ఇక చెవులు కొంగులో మూట కట్టుకొని మా పిన్ని, మా పెద్ద మేనమామ ఇంకా అందరూ ఉరికిరంట రైల్వే కోడూరు కవితమ్మ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ కమ్మను కుట్లేయమంటే అప్పుడు ఇంత టెక్నాలజీ. ఇప్పుడైతే ఇప్పుడు ఇదేం లేకపోయినా కూడా మొన్న మా కొడుకు చూపెట్టినుండే వేరే వాళ్ళకి, వేరే డాక్టర్ని కనుక్కున్నాడు వాడు. మా మమ్మీకి చెవు లేదు, కమ్మలు పెట్టుకోవాలని ఎప్పుడు ఆశపడుతుంటుంది. నా చిన్నప్పుడే పోయింది కదా, పెద్ద టాప్స్ పెట్టుకోనికే ఉండదు, చిన్నవి 9 stones ఉండే డైమండ్ టాప్స్ కూడా ఉన్నాయి. నేను తనివి తీరా పెట్టిందే లేదు అసలు, అవి మురుగుతుంటాయి బిరువాలని. అయితే మా మమ్మీ కమ్మలు నా పెళ్ళికన్నా పెట్టుకుంటుందని నా కొడుకు చూపెట్టిండు. అయితే ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెడతారంట. అదేంటిది కలర్ వేరే కనిపిస్తుంది. ఇంకా మీ మెడ ఇది చెవుది మ్యాచ్ అవ్వదు కమ్మి, కలర్ అని కాదు కానీ కొంచెం నోటీస్ చేయొచ్చు మమ్మీ, కన్వర్ట్ తేడా తెలుస్తుంది. ఇంకా మీరు మరీ ఇంకా లేదు కావాలి అనుకుంటే ఆ కమ్మ పెట్టిన తర్వాత కనిపించకుండా ఉంటది. కానీ ఎప్పుడు పెద్ద కమ్మలు పెట్టను కానా, చిన్నవే పెడతా. చూస్తా ఇప్పుడు 44 ఏండ్లు. ఏమన్నా వయసు ఏం పైన
ఏం ఇంకా ఎప్పుడు పెట్టుకోలేము, మంచిగా నా పెళ్లి కన్నా పెట్టుకోవాలి. అంతేనా? అయితే అబ్బా అదే విషయం అండి. అయితే ఇంకా తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్తే కవితమ్మ దగ్గరికి చెవులు కుట్టేయమంటే ఇంకా కుట్టేస్తే రక్తం బారాడదు, ఖరాబ్ అవుతుందని చెప్పి ఇంకా మా అమ్మ అయితే తిట్టుడు మా పిన్నిని, నీ కమ్మలు పెట్టినావు మొత్తం నా బిడ్డ చూపోయింది, నీ కమ్మలు పెట్టినావు చూపోయింది అని చెప్పి మస్తు తిట్టు. మళ్ళీ చాలా రోజుల వరకు తిడుతూనే ఉండే. అక్క చెల్లెల పిల్లలంటే అందరూ అమ్మలే అవుతారు. ఇప్పుడు 3 అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఆ 3 పిల్లలు ఎవరైనా కూడా 3 అమ్మలే అవుతారు, 4 అమ్మలే అవుతారు, అంత మంచిగా ఉంటారు. ఇంకా సో మా అమ్మ అయితే అట్లా తిడుతూనే ఉండే. అట్లా అయిపోయింది. అది చెవు స్టోరీ. అయితే ఇంకా మన చెట్ల కాడికి వస్తే, అరే నేను మెయిన్ ఒక విషయం చెప్తాం అనుకున్నా ఈరోజు. చెట్లు చూపించుకుంటూ ఒక విషయం చెప్తాను అనుకున్నా. చీకటి పడతాను నన్ను కొంచెం పడేటట్టుగా ఇంకా ఫాస్ట్ అయిపోతుంది చీకటి. ఇక్కడ కూడా చూడండి ఎంత గ్రీనరీ, ఎంత మంచిగా ఉందో. ఇక్కడ పూలు చూడండి ఎట్లా ఉన్నాయో. చీకటి పడ్డాను చెట్టు మీద గ్రీన్ పూలు తెంపద్దు, సో నేను ఏం వేయట్లేదు. మునక్కాయలు కూడా ఇగురులు వచ్చేస్తున్నాయి. నాకేమో చిన్నప్పటి నుంచి ఇగురు అనేది అలవాటు. మన వాళ్ళేమో కొందరు ఇగుర్లు కాదు చిగుర్లు అనాలని. ఇక చిన్నప్పటి నుంచి వచ్చిన వర్డ్ ఎక్కడ పోతుందో చెప్పండి. సో అది రావట్లే. ఎంత చెప్దామని కవర్ చేస్తామన్నా కూడా నాకు రావట్లే. ఇక్కడ చూడండి చెట్టు మనకు బోర్ పడంగానే అప్పుడు ఇప్పుడు అందులో వాటర్ పోతున్నాయి. దీనికి పుంజుకుంది ఇక బలం, అప్పుడిప్పుడు పడుతున్నాయి. మన వామ్ చెట్టు ఇది బిర్యానీ చెట్టు ఏమో మంచిగా ఇట్లా వచ్చేసింది. వామ్ చెట్టు ఏమో ఇది పిల్లల మరి ఒక ఎకరాకు పోతుంది అనుకున్నాము. ఇక మనం బోరేసిన మట్టి అంతా కూడా వచ్చేసి ఇది పోయింది. ఏం సావనా? ఏం సావదు కానీ ఇదే ఇంకా పెరుగుతుంది. ఇదేంది గొబ్బు చెట్టు. అమ్మ గుచ్చుకుంటుంది పీకలేంలే. అదే విషయం. మనీ ప్లాంట్ చేసినా ఇక్కడైతే మనీ ప్లాంట్ ఇగో ఇట్లా వస్తుంది. పెద్ద ఆకులు ఇంకా రాలే. చెట్టు స్టార్ట్ అయిందా మీకు ఇవన్నీ పెద్ద ఆకులు అయితే? ఇంకా అవునన్నా డార్క్ వస్తుంది ఇప్పుడు తెల్లైపోయి. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా పెద్ద ఆకులు వస్తుంది. మనం ఇక్కడ తమలపాకు పెట్టినాం, ఇది రాలే. అందుకే ఇంకోటి తెచ్చి మనం ఆ చెట్టు కాడ పెట్టినాం కదా, అది బాగా వస్తుంది. అది వచ్చేసింది ఇక. అయితే నేను లవర్స్ కోసం, పిల్లల కోసం ఒక టాపిక్ చెప్తాను అనుకున్నా మాట్లాడుతూ. అయితే మొన్న ఏదో సినిమాలో చూసి నాకు మస్తు బాధ అయింది అన్న. అట్లనే నాకు తెలిసిన వాళ్ళ ఇది కూడా కొన్ని సంఘటనలు అయినాయి. ఏంటంటే చెప్తా. కరెక్ట్ తీసిండా? ఇగో ఇది వచ్చేసి చెర్రీ చెట్టు. అయితే మనకి ఇక్కడ తెలంగాణలో వస్తుందా అంటే వస్తుందమ్మా, ఏం కాదని చెప్పిండు. ఇక సరేలే అని ఇక తీసుకొచ్చినాం. ఇది 400 ఎక్కువ పడలే. అంటే పెద్ద చెట్టు, మేము లాస్ట్ టైం పెద్ద చెట్టు అడిగితే మనం చెట్లు పెట్టేటప్పుడు 2000 అని చెప్పిండు. 4 years చెట్టు. ఇది ఎంత చెట్టు ఏమో తెలియదు. మనకు అన్ని పెద్ద చెట్లు తెచ్చారు కాబట్టి అప్పుడు చాలా రేట్ చెప్పిండు. పైగా మనకు అంత ఏ చెట్టు లేకుండే అందుబాటులో. ఇంకా ఇక్కడ 2 ఎందుకు? అదే ఎలగ చెట్టు, ఎలగ పండు పక్క పక్కన ఇంత గ్యాపేనా? చాలానా, అవసరం లేదు. ఒకటి అట్లా పోతుంది, ఒకటి ఇట్లా. మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా బాగానే. కాకపోతే ఇంకొంచెం ఇటువైపు తీయాల్సింది కానీ ఇక ఇట్లా బండి వచ్చేదానికి పెట్టినట్టున్నారు. అయితే అండి ఫీలింగ్స్ అనేవి, ఇష్టం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో అది వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేము, కానీ వస్తుంది చాలామందికి. మీకు కూడా వచ్చిందని మీకు అనుకోవచ్చు. మాకు వచ్చేంత సీన్ ఇవ్వలేము మా పెద్దవాళ్ళు. ఉనింటూ వస్తుంటేనే ఏమో తెలియదు. ఎందుకంటే 14-15 ఏళ్ళకే చేసి పడేస్తుంటే ఆడుకునే వయసులో ఇంట్లో పిల్లచేష్టలు చేసుకుంటూ వండుకుంటూ తినుకుంటూ సరిగా వంట రాకుండా అమ్మల మీద బతికేటప్పుడే చదువులుకుండేటప్పుడే చేసేస్తుండే. నేననే కాదు, మా వాళ్ళల్లో అంతా కూడా మాకు ఇట్లనే చేసేసారు. ఇంకోటి, మేము పిల్లగాళ్ళని చూడడము, మాకు చూపెట్టడం చేయడము అది కూడా మాకు లేకుండా. ఎవరిని చూసి ఎటు చేసుకోమండి అంటే అట్లనే చేసుకోకపోయినాము, అట్లనే చేసుకున్నాము. మా వాళ్ళలో ఎవరు కూడా విడిపోలే, అందరం కూడా ఇచ్చి చేసిన కాడికే పోయినాము, ఇట్లున్నాము. అయితే కష్టపడేటప్పుడు నేను అందుకే ఊరికే ఒక వర్డ్ ఆడుతుంటే, మీరు ఇచ్చిన కాడనే కదా చేసుకోమైంది, మీరు చూడకపోతే ఎవడు చూస్తాడు, చూడాలి చేయాలి అని చెప్పి ఇట్లా. ఏ చెట్టు అది? రోజు ఇప్పుడు తెచ్చిందే. అయితే ఇగో ఇప్పుడు మనం ఈ చెట్లు తెచ్చినామండి, రకరకాలు. గులాబీ, మెరూన్, రెడ్ గులాబీ, ఇగో పింక్. ఇదేమో ఎలగపండు, మనము వినాయక చవితికి పెడతాం కదా వెలగపండు, అది అంటే దీంతో చట్నీ అవి ఇవి చేస్తారు. ఎలక్కాయ, అది వచ్చేసి ఎల్లో గులాబీ.
ఇది వచ్చేసి చామంతి, ఎల్లో చామంతి, వైట్ చామంతి కూడా అగో పక్కనే ఉంది. వైట్ చామంతి, ఎల్లో చామంతి, రెడ్, పింక్, ఎల్లో గులాబీ పూలు. అదే వెలక్కాయ చెట్టు. చిన్నప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు ఎలక్కాయలు పెదరాసపల్లి అని ఉంటుండే, మేము మా హై స్కూల్ ఆడే ఉంటుండే. ఇంకా పెదరాసపల్లికి పోయినప్పుడు అక్కడ రాజుల ఇంట్లో ఉంటుండే ఒక చెట్టు. ఇక కాయలు రాలుతుండే. మా క్లాస్మేటే ఆ అబ్బాయి, రామ్మోహన్ పేరు కూడా, చూస్తుంటాడు ఇప్పటికీ, నా వీడియోలు కూడా చూస్తుంటాడు. అయితే ఇంకా అక్కడ వాళ్ళ చెట్టు కింద పోయి ఎలకాయలు ఏరుకొని పోతుండే, ఇంకా గోకొని తింటుంటాయి స్కూల్లో. చిన్నప్పుడు అంతా అట్లా. అయితే పిల్లల విషయం చెప్తే కూర్చున్నాను నిమ్మలంగా జరసేపు మాట్లాడతా, అప్పటి వరకు వాళ్ళు చెట్టు పెట్టేవరకు. కర్ర కూడా తీసుకురా కోటయ్య, కర్ర పెట్టుక. అయితే అండి, ఇప్పుడు మొన్న సినిమా చూసినుండే నేను. అమ్మాయి ఇష్టపడ్డం అబ్బాయిని టీనేజ్లో ఉన్నప్పుడు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇట్లా అనుకోండి, ఇష్టపడ్డప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అంటే అమ్మాయిల్ని మనం చాలా ఇదిగా, కొంతమంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, క్యాస్ట్లు కలవట్లేదని, కులాలు మతాలు కలవట్లేదని, అట్లనే వాళ్ళ ఆర్థిక స్తోమత బాగాలేదని చెప్పి ఇట్లా చాలా ఇదిగా ఉండే పిల్లల పైన కేసు పెట్టడం, మగపిల్లల పైన. ఆల్మోస్ట్ చాలా మంది మగపిల్లల పైన చూస్తుంటారు, కానీ అది చాలా తప్పు. ఇప్పుడు మన పిల్ల ఇట్లా చేస్తుందంటే మనకు నచ్చకపోతే ఏదైనా సరే, పాపం నేను ఒక బాబు వాళ్ళ పేరెంట్స్ బాధపడితే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను కూడా ఏం చేయలేకపోయినా, అమ్మాయి వాళ్ళు కేసు పెట్టుడికి ఎంత కాంప్రమైజ్ చేద్దామన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, కేసు పెట్టారు, ఇరికి చేసిరు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అంతా సాధించాలంటే ఇప్పుడు రెండు చేతులు లేనిదే చప్పటి రాదు. ఇద్దరిది కాస్త కోస్త అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది. అట్లా తప్పు లేకుండా, అమ్మాయి తప్పు లేకుండా ఊరికి ఎంటబడి ఊరికే వస్తుంటే మనం చాలా పెద్ద పనిష్మెంటే చేయాలి. అది కరెక్టే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే టకామని క్యాష్ ఫీలింగ్తోనో లేకపోతే ఆర్థిక స్థితి బాగాలేదనో వాళ్ళ పైన పెద్ద పెద్ద కేసులు పెట్టేసి వాళ్ళను కూడా మనము ఇచ్చేసే కంటే, ఎందుకంటే ఆడపిల్లని అట్లా పెంచుకుంటాం, పాపం వాళ్ళ కొడుకును కూడా అట్లా పెంచుకుంటారు కదా, ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుకొని ఉంటారు. వాళ్ళని టకామని ఇరికేయడము అదంతా చాలా ఘోరం. సేమ్ అట్లా జరిగింది ఒక సందర్భం నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీదే. అందుకే నేను ఇట్లా చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, ఇగో మన పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలాగా చూసుకోవాలి. నాకు కూడా ఆడపిల్ల ఉంది, మగపిల్లాడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో అట్లా చూసుకోవాలి. ఒకవేళ అవతల ఎక్కువ తప్పు ఉంది, అబ్బాయి ఊరికే ఎంటబడుతున్నాడు ఇష్టము అని అంటే, మన అమ్మాయికి ఇష్టం లేదు అది ఇది అని అంటే, డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి మాట్లాడి, ఇదిగో ఇది విషయము, ఇగో ఇట్లా అని చెప్పి ఫ్యామిలీస్ కలిసి మాట్లాడాలి. లేదు ఇష్టపడుతున్నారనే సరే, వాళ్ళిద్దరు ఇష్టపడతా ఉన్నా కూడా, వీళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు మీకు ఇష్టమేనని చెప్పి ఫస్టే మనం పోయి ఫ్యామిలీ కాడ మాట్లాడాలి. వాళ్ళిద్దరు ప్రాణం పెట్టుకునే వరకు ఉంచకూడదు. ఫ్యామిలీ వరకు వెళ్తే వాళ్ళు ఓకే అంటే సరే మనకు అర్థమవుతుంది కదా, అలాంటప్పుడు అట్లా చేయాలి. కానీ అబ్బాయినే బ్లేమ్ చేస్తూ ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. సేమ్ టైం అట్లనే మగపిల్లలు ఎవరైనా సరే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, ఇప్పుడు మా ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో బిడ్డలు లెక్కనే కదా ఆ బిడ్డ కూడా, మనం సతాయించొద్దు, చేయొద్దు. నిజమైన ప్రేమ ఏంది అంటే, ఒకవేళ ఆ అమ్మాయి నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు ఫలానే, నాకు ఈ లైఫ్ ఇష్టం అట్లెట్లన్నా కూడా వదిలేయాలి. వాళ్ళు మంచిగా ఉండడమే మన ప్రేమ. అట్లా అనుకొని యూత్ అందరూ కూడా ఏది ఎలాంటి సీరియస్ నిర్ణయాలు, సూసైడ్లు అంతా చేసుకున్నంత సీనే లేదు. నీకు ఒక ప్రేమ అది మిస్ అయిందని అంటే దానికి 100 రెట్ల ఇది వస్తుంది. మొన్న ఒక సినిమా చూసినాను, తమిళ అబ్బాయిది. నేను ఇదంతా ఎందుకు చెప్పాలన్నా అనుకుంటే, కోర్టు సినిమాలో అట్లుందా. అయితే తర్వాత ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తాడు, డిగ్రీ చేసి చదివి సర్టిఫికెట్ లేకుండా, మళ్ళీ ఇలా చేస్తాడు. అందులో ఆ సినిమా కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదో మిస్ అయిందని చెప్పి పడిపోయి ఏడ్చి అంతా చేసి ప్రేమికుడు అదేదో సినిమాలో అని కొట్టుకుంటుంటాడు చూడు, అట్లా కాకుండా జర మంచిగా ఏదైనా సరే, నేను సీరియస్గా చెప్తున్నా, పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాలి. వాళ్ళ పెద్దవాళ్ళతో వీళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఆడపిల్ల మగపిల్ల అని కాదు, అందరూ పిల్లలే, అందరూ ప్రేమగా పెంచుకుంటారు, అందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుకుంటారు. సో పెద్ద పెద్ద కేసులు, పెద్ద పెద్ద ఇబ్బందులు, కొట్టడము, చంపడము, నరకడము అదంతా ఏం లేకుండా ఏం సాధించేది ఏం లేదు. ఈ రోజు ఉన్నలో రేపు లేదు. ఒకవేళ ఇష్టం ఉంటే కలిసి చేయడమా, ఇష్టం లేదంటే చెప్పేసి నార్మల్గా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడమా. అంతేగాని మన బిడ్డ మీద ప్రేమతో అవతలాలని చేయడం నాకు కరెక్ట్ కాదు. ఇది జస్ట్ మీకు చెప్దాం అనుకునే, ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియలా.
కొన్ని చూసినా కాబట్టి నేను ఆడపిల్లల పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నా అంటే మన ఆడపిల్లలాగానే ఆ మగపిల్లలు కూడా మరీ విసిగిస్తున్నారు చేస్తున్నారంటే మనం ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అసలు కొంతమంది అయితే వాళ్ళ అమ్మాయి ఇష్టపడి ఉంటుంది, వాళ్ళు తర్వాత ఇష్టం అని వస్తుంటే మళ్ళీ వాళ్ళ పైకి పడుతుంది. అంటే పాపం అబ్బాయిలది తప్పు లేకుండా కూడా కొన్ని జరుగుతుంటాయి. అవన్నీ కూడా చూసుకొని మనము ఏదైనా సరే పెద్దవాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవాలనేది నా ఒపీనియన్. ఈగోస్ హర్ట్ అవుతాయి అంటే కొన్ని వేరియేషన్స్ వల్ల కొన్ని ఈగోస్ హర్ట్ అవుతాయి, అది నిజమే, అది నేను ఒప్పుకుంటా. కానీ పెద్ద మనసుతో కూర్చొని మాట్లాడి దాన్ని ఒక క్లారిటీ చేసుకుంటే మంచిది. వద్దంటే వద్దు, కావాలంటే కావాలి. మనమేమి తీసుకెళ్ళి ఇప్పుడు మా కొట్టయ్య ఉన్నాడు, వాచ్మెన్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, నేను వాచ్మెన్ పని చేస్తున్నాను, నా అల్లుడు వాచ్మెన్ అనుకుంటాడా? కాదుగా, నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇవ్వాలని ఏదైనా పెద్దగా చూస్తారు. కాబట్టి సో ఏదో నచ్చిరని కూడా వెంటనే తల్లిదండ్రులు చేసేయరు. కాబట్టి పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా అమ్మా నాన్న అన్నీ చేసేటప్పుడు పెళ్ళి ఎలాంటి వర్క్ చేయాలో తెలియదా, చేసేస్తారు. కాకపోతే ప్రేమ అనేది ఒకటి ఉందిగా, ఏదో పురుగది కుడుతుంది. అదంతా కూడా ఫస్ట్ మీకు ఒకవేళ నచ్చితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫస్ట్ ఇంట్లో చెప్పండి మీ పేరెంట్స్కి, నాకు అబ్బాయి నచ్చిండు లేదా నాకు అమ్మాయి చెప్పిందని నచ్చిందని చెప్పి. మీరు గ్రేట్ పిల్లలు. ఫస్ట్ పేరెంట్స్ చెప్పండి పిల్లల కంటే. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పి, అంటే ఇప్పుడు నా కొడుకున్నాడు ఎడన్నా వస్తే అమ్మ నాకు ఇట్లా నచ్చింది, ఏదైనా ఇంకొక పిల్ల ఎవరన్నా ఉంది నాకు ఇట్లా నచ్చింది, అట్లా చెప్పుకుంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు. నచ్చకపోతే స్టార్టింగ్లో అని చెప్తారు, అది కానా ఇట్లా అని చెప్పి. సో అట్లా అయిపోయింది. ఇగో మనం ఈ చెట్టు అయితే పెట్టిన చీకటి కూడా పడిపోతుంది. టైం ఎంత అయినా ఇగో 6:50 అయింది. ఇది కట్టేసి ఇంకా అక్కడ కూడా చెట్లు పెడదాం నాన్న. రాముడు ఇవి కట్టేద్దాం దా, లేకపోతే అక్కడ చూపెట్టేసిపోదామా నాన్న? పెట్టేస్తాం, చీకటి అయిపోయింది, వెళ్ళిపోదాం మనం. ఇక దాన్ని కూడా కట్టేసి పాదులు తీసి అవి పెట్టేస్తాను. ఇక్కడ కూడా నేను అవి చూపెట్టేసంట ఏమేమి చెట్లు ఎక్కడ పెట్టాలో. పెట్టేసి వెళ్తే ఇప్పుడు లేకపోతే రేపు పెట్టుకుంటాడు కదా. ఇంత చీకటి అయింది ఎందుకు మనం ఇక్కడ పెట్టేస్తే ట్రిప్ వస్తుంది కదా నాకు. అవునమ్మా, ట్రిప్ వచ్చేకాడ దెబ్బ. ఇంకోటేమో నందివర్ధనమో ఏదో అన్నాడుగా. నందివర్ధనం ఏడన్నా ఏదో చెట్టు అన్నాడుగా, ఉందిగా అమ్మే. అది మస్తు సెంటు వాసన వస్తుందంట, సెంటు పూలు. ఇక్కడ పెట్టిస్తాను అది. ఇంకా చామంతి వైట్, ఇది ఆ 2 గులాబీలు, వాటికి వీటికి ఇక్కడ 2 గులాబీలు డ్రిప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి చామంతి, ఇక్కడ వచ్చేసి ఇది నందివర్ధనం. ఇంకా ఇక్కడ వరకు పెట్టేద్దాంలే ఏమన్నా. ఇటు చూద్దాం రా, అయినా చీకటి పడింది నేను చూస్తున్నాను. మొత్తం కనిపిస్తుందా పప్పి? ఫ్లాష్కి ఏదో కొంచెం కనిపిస్తుంది. ఫ్లాష్కా? ఇది చూద్దాను ఎంత మంచిగా కనిపిస్తుందా. ఇక్కడ మళ్ళా కొత్తగా వస్తున్నట్టు నేనైనా ఏమైనా పూత మళ్ళీ వస్తుంది ఇప్పుడు. ఆడ పూత ఈడ పిందెలో. ఇది ఆల్ టైమ్, ఇది ఎప్పుడు అది మనం పెట్టినప్పటి నుంచి వస్తూనే ఉంది. అది ఇవి 4 చెట్లు ఇంకా వస్తూనే ఉంది. ఇది నిరంతర ప్రక్రియ, కాయలు వస్తూనే ఉంటున్నాయి. దీనికి నాన్న కాయలు ఉండే కదా, మరి దీనికి కూడా పూత. ఇది చూద్దాం నాన్న, ఇది వంగ చెట్టు పూతలు మస్తు వచ్చినాయిలే కానీ ఇది చాలా రోజులు ఎప్పుడు. అవును కదా, పూతలు వచ్చేసిన మమ్మీ మొగ్గలు అంటే మొన్న అక్క నేను కొమ్మలు తిప్పుకుంటున్నా ఆ మధ్యలో. ఇదైతే పూలు ఇప్పుతూనే ఉన్నాయి, మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఇక పూలు ఇప్పుతూనే ఉన్నాయి, మొగ్గలు వస్తూనే ఉన్నాయి. వీటికి వస్తాయి ఇంకా కొమ్మలు.
ఇది చూసినాము అన్ని పైన అన్నీ ఎండిపోయినాయి, ఇక కింద అంతా వస్తుంది లోపల. ఇప్పుడు అవి కొత్తవే ఆక్సిజన్ అది మన ల్యాండ్కి అది దాని ఆక్సిజన్ రాదు. ఇది వచ్చింది చీమలు వచ్చినాయి అమ్మాయి, అదంతేనేమో అమ్మాయి. ఆ సౌండ్ చూసినా దీంట్లోనే ఉంది. ఏంది టెస్ట్ అట్లా వినిపిస్తుంది, మనం వచ్చే వరకు ఆగిపోయింది మన సౌండ్ వినే వరకు. ఎంత వాసన వస్తుంది. ఇది కూడా గాలి కాయలు పెద్ద కాలే అమ్మ ఇవి, ఎంత మంచిగా అయిందన్నా. మొన్న పెద్దగా ఉండే ఇంకా పెట్టినా చూసినా రాళ్ళు పెట్టినా. అదో లైన్ లో డ్రిప్ ఉందిగా, లైన్ లో 4 పెట్టినా చూడు. లైన్ లో గులాబీలు. ఈ చెట్టు కూడా బలి వచ్చిందనా, ఇంకొచ్చేస్తుంది. మరి ఎండిపోయి అట్లుండే కదా. అవునవును, ఇప్పుడు గుబురు గుబురు అయిపోయింది. ఫస్ట్ లో మనం పెట్టినప్పుడు దీనికి ట్రిప్ లేకుండా వచ్చేది పనిగా నీళ్లు పడుతుండే మా రాముడు. పాతింట్లో వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు మనకి ఇంట్లో అసలు బిల్డింగ్ పైన ఓపెన్ స్పేస్ ఏడుందిరా, కింద ఉన్నాం, పైన ఫ్లోర్స్ అయిపోయి ఇయర్స్ అయిపోయింది. ఇదే గాలి ఇదే సౌండ్ చూసి నిద్రపోయి ఎన్ని రోజులు అయింది. ఆ రోజు బోరేసేటప్పుడు కింద ఎండే పడుకున్నాం, పక్కన ఆ ఇటుకలు పట్టింది లైటింగ్ ఉంటే ఆ లైటింగ్ కింద. గోరింటాకు వచ్చేసింది అన్న. మునగ చెట్లు మాత్రం అవి ఇంకా రాలేదంట. ఇదిగో అమ్మని పందిరి వేసింది. ఇగో మా కోటయ్య మంచిగా పందిరి వేసింది దొండ చెట్టుకి. ఇక దొండ చెట్టు ఇటు పోయింది అనుకో, ఇక తుక్కు రోడ్డు అంతా వెళ్ళిపోదు. ఇక అటుపడ్డా కూడా అది మనదేగా, అది కూడా ప్రీకాష్ పెట్టిద్దాం అనుకుంటున్నాం కానన్నా. ఈ చెట్టు అయితే కొమ్మలు పోతున్నాయి రోడ్లకి. ఇది ఎంత పెద్దగా అయిపోతుంది అసలు, చూస్తాను చాలా రోజులైంది మీకు చూపెట్టి. ఎక్కడి వరకు ఉండే మనం తేవడమే, పైసలు కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఆలోచించకుండా ఎంత అంటే అంత పెట్టేసి బేరాలు కూడా ఆడం. ఇక వాటి కాడ 50 అంత కాడ ఏం బేరాలు ఆడతాం పాపం వాళ్ళకి అన్నట్టు. నేను ఇగురు పెట్టిందేమో నువ్వు కూర్చున్నాను అన్న దీన్ని చూసి. ఏగో ఎట్లన్నా నాన్న ఉంది నానా, వస్తుంది ఇగుర్లు పచ్చిగుంది. ఇది చామంతి చెట్లు మొన్న పెట్టినప్పుడు అవి నీళ్లు పడుతుంటే వస్తున్నాయి నన్ను. ఇప్పుడు వచ్చేస్తాయి. ఈ మునగ చెట్లు వచ్చి ఇంత పెద్ద మనకు కడప నుంచి వచ్చినాయి. నా బిడ్డ ఊరికి పోయింటే తెచ్చింది, వాళ్ళకి ఇచ్చిందని, వాళ్ళ ఆరాలు ఇచ్చిందని. అయితే ఇట్లాంటి ఇగో మా ల్యాండ్లోకి వస్తే అంతా తిప్పి చూపెట్టింది. నాకు ప్రాణం ఒప్పదు అంటే అంతా తిరిగి చూడండి, నా ప్రాణం ఒప్పదు. మీకు చూపియందే తృప్తి ఉండదు. గాలి అయితే చల్లబడింది కదా, టైము 6:55. ఇదేంద్రా ఎట్లా వస్తుంది, ఛార్జింగ్ అయిపోయిందన్నా. ఒర్రే ఇప్పుడే ఇగో 6:55. లైట్ వేస్తా. రావట్లే అమ్మ, ఇది లైటింగ్ పెట్టలేరా? అది నార్మల్ స్విచ్లే అమ్మ, అది నార్మల్ స్విచ్. లైట్ స్విచ్ ఏది లోపల ఉంటుంది అమ్మ. చూద్దాం వేస్తా. అప్పా ఇప్పుడు చూస్తే బాగా వచ్చేసింది దోస్తు. ఎక్కడ నా దోస్తు ఎక్కడ సౌండ్ వినపడకుండానే పోతున్నామే అనుకున్నా. అయితే డోరు నేను చెప్పినా కదా మొన్న, డోర్ ఇక్కడ ఉంది, అక్కడ అటు ఇటు 4 ఇటుకలు పెట్టేసి డోర్ దాని మీద పెడదాం అనుకున్నా. అయితే ఇక చేసే ఓపిక లేదు. ఈడ కూడా ఒక పందిరి కట్టమన్నా దానిలాగానే బట్టలు ఆరేసుకోనికి. కాయలు ఉన్నాయి నాన్న ఇగో ఇటువైపు కూడా. ఆ రోజు అక్కడ పక్కడ ఏదో 4 నింపుకొని తిన్నాం, వచ్చేసినాయి మళ్ళీ. ఇంకా తెంపడం అవసరం లేదు అవి. ఇట్లా చూస్తుంటే ఎంత మంచిగా ఉంది. ఇక్కడైతే వాతావరణం ఎంత చల్లగా ఉందో. అక్కడ చూడండి లైటింగ్స్, అక్కడ కెమెరాస్, లైటింగ్స్, జనాలు పక్కన 100-200 మంది చేస్తారు పని.
ఇక మన ల్యాండ్లో కెమెరా క్లియర్ కనిపిస్తుంది నైట్ వర్షన్. అది విషయం. ఎట్లా పెడుతున్నారో చూద్దాం. చీకటి అయిపోయింది, చీకట్లో కూడా చూపించేస్తున్నా. ఇంకా అటు ఇటు అని ఏముంది, మామూలుగా పగలు రానికి భయం అవుతుంది. పగలు రాలే, ఇక వచ్చినప్పుడే చెట్టు చూసుకుంటే 2 రోజులు అయినా కూడా మనకి అంత ఉండదు కదా, అందుకోసమే చీకట్లోనే పెట్టేస్తున్నారు. ఇంకా దగ్గర ఉండి చెప్పేసి వెళ్ళిపోతాం. అది చూడు చికి కనిపించి కూడా కనిపించారు. డాడీ లైట్ పట్టుకున్నాడు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.